స్టార్లింక్ మన దేశంలో పెత్తనం కోరితే ఇవ్వనన్నాం గదా! ఏదైతే ఇక్కడున్నటువంటి సెల్ టవర్‌లన్నీ పీకేసి కంప్లీట్ మనం శాటిలైట్ ఫోన్ మీదనే ఆధారపడాలి. అదంతా అమెరికా చేతిలో ఉంటది. అదంతా ఎలన్ మాస్క్ చేతిలో ఉంటదంటే దానికి అనుమతి ఇవ్వలేదు మనం. ఈలోపు రిలయన్స్ వోళ్ళా పనిచేస్తున్నారు. ఎయిర్‌టెల్ పనిచేయడానికి సిద్ధపడుతున్నారు. ఓవరాల్‌గా రాబోయే 2, 3 ఏళ్లలో మాత్రం ప్రతి ఒక్కళ్ళ చేతిలో సెల్ ఫోన్ ఉంటదన్నది వాస్తవం. అయితే స్టార్లింక్ ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో మాత్రం వెంటనే పనైపోయింది. బంగ్లాదేశ్ ఇప్పుడు స్టార్లింక్‌కి బ్యాండ్ విడ్త్ ఎక్స్‌పోర్ట్ ప్రపోజల్‌కి యాక్సెప్ట్ చేసింది. దాంతో ఫారెన్ కస్టమర్స్ కూడా అది అక్కడి నుంచినే ఇవ్వచ్చు. ఇనీషియల్ కెపాసిటీ రిక్వెస్ట్ 40 జీబీపీఎస్. అదే సందర్భంలో స్కేలబుల్ వచ్చేటప్పటికి 400 జీబీపీఎస్. బ్యాండ్ విడ్త్ ఎక్స్‌పెక్టెడ్ వచ్చేటప్పటికి వయా బీఎస్‌సీసీఎల్ బంగ్లాదేశ్ పేరుతోనే నడవబోతోంది. బంగ్లాదేశ్ ఇప్పుడు రీజనల్ స్టార్లింక్ కనెక్టివిటీ హబ్ కిందన తయారు చేయడానికి స్టార్లింక్ రెడీ అవుతుంది. తద్వారా ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో భారతదేశానికి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండ్లర్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేయొచ్చు. ఆల్గారిథంలో డౌన్ చేయొచ్చు. బంగ్లాదేశ్ వాదాన్ని పెంచి పోషించొచ్చు. భారతీయ వ్యతిరేక వాదానికి ప్రోత్సాహం రావచ్చు.